మా బాబు మాలేశాడండి. ఇరుముడి కట్టుకొని పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామానికి వచ్చామండి. భీమేశ్వర స్వామి గుడి చాలా బాగుంది. ఇక్కడే బస్ దిగామండి. భీమేశ్వర స్వామి గుడి పక్కనే సత్యనారాయణమూర్తి గుడి ఉంటుంది. ఇక్కడే ప్రసాదాలు కూడా అమ్ముతారండి. మనం ఇలా బస్ దిగి ఇలా లోపలికి వచ్చేవచ్చు. లోపల చూశారు కదా, స్వామివారి గుడి చాలా బాగుంటుందండి. విశాలంగా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇక్కడ స్తంభాలు చూశారు కదా, ఎన్ని స్తంభాలు ఉంటాయో. మనం దర్శనం చేసుకొని స్వామివారిని ఇక్కడ ప్రశాంతంగా మనం కూర్చోవచ్చు. రెస్ట్ తీసుకొచ్చి స్వామివారి సన్నిధిలో ఇక్కడ వాయులింగం అండి, అభిషేకాలు చెయ్యొచ్చు. ఇక్కడ కోనేరు స్నానం చేయొచ్చు, స్వామివారికి అభిషేకం కూడా చెయ్యొచ్చు. ఇక్కడ నాగప్రతిష్ఠ జరుగుతుందండి. ఈ వాయులింగాలకి అభిషేకం మనం చేయకూడదు. చూడండి, స్వామివారు లింగ రూపంలో ఎంత బాగున్నారో. చాలా శివలింగాలు ఉంటాయండి, కానీ ఇక్కడ అభిషేకాలు చేయకూడదు. గండస్తంభం ఇదిగోండి. గంటస్తంభం దగ్గర వెళ్ళి మనం లోపలికి వెళ్ళచ్చు. గంటస్తంభం చాలా కింద నుంచి పైకి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటుందండి స్వామి. ఆ శివలింగం అలా ఎదుగుతూనే ఉందట. ఎన్నో పూజలు జరిపాక శివలింగం హైట్ తగ్గిందట. ఇక్కడ చిన్ని స్వామి ఉంటారండి. మనం వంగని చూసి దండం పెట్టుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారు ఇక్కడ ఆది శంకరాచార్యులు. స్వామివారి కళ్యాణ మండపం. స్వామివారికి కళ్యాణం జరిగింది. బయటకు వచ్చేసామండి. ఈ చెట్టు దగ్గరే నాగప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ హోమం కూడా చేస్తారండి. ఇదిగోండి, హోమం చేస్తారు. ఇక్కడ కళ్యాణం చేస్తారు. మనకి ఏ దేవుడి కళ్యాణ మండపం అయితే అందులో మనం కళ్యాణం చేసుకోవచ్చు. చూశారు కదా ద్రాక్షారామం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. థ్యాంక్ యూ.